ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు కోడిగంటి సోమశేఖర శర్మ. గంగాభారతి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం వడ్లమూడి వారిపాలెం పల్నాడు జిల్లా. ఈ యొక్క దేవాలయం 13 సంవత్సరాల క్రితం గోపు కోటేశ్వరరావు గారు, అదే విధముగా ధర్మకర్త గారు, గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని నేను అభివృద్ధి చేయడం, అదే విధముగా రాహుకాల పూజలు, అదే విధముగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, కాలసర్పదోషానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. అదే విధముగా దసరా నవరాత్రులు, కార్తీక మాస బ్రహ్మోత్సవాలు స్వామివారికి ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు కానివ్వండి, అదే విధంగా అమావాస్య రోజు కానివ్వండి, దేవాలయంలో సర్పాలు తిరగడం అనేది ఈ యొక్క స్థల పురాణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి సంబంధించి, అదే విధంగా క్షేత్రపాలకుడు కాలభైరవుడికి సంబంధించి అమావాస్య రోజున కాలభైరవ హోమాలు, ప్రత్యంగేర హోమాలు, అదే విధంగా స్వామివారి ప్రీతిగా స్వామివార్లకి మహామంగళహారతులు, నిత్య నైవేద్య కైంకర్యాలు కూడా ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. వివాహానికి సంబంధించి, కాలసర్పదోషానికి సంబంధించి, ముఖ్యంగా ఈ యొక్క స్థల పురాణంలో వివాహాలు, సంతానానికి సంబంధించినటువంటి క్షేత్రము. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి తరించినటువంటి వాళ్ళు చాలా మంది ఈ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంగళవారం రోజు నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకుని వివాహ, విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము.